శ్రీరామనవమి సందర్భంగా విశాఖలో ఘనంగా సీతారాముల కళ్యాణం జరిగింది. సర్వమత శ్రీ షిరిడీ సాయిరాం మందిర్లో అత్యంత వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలిరావడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ ధర్మకర్త వి చిన్నారావు ఆధ్వర్యంలో కనుల పండుగగా సీతారాముల వివాహ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తన్మయత్వం చెందారు. గత 18 ఏళ్లుగా సీతారాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త చిన్నారావు తెలిపారు. సర్వమత షిరిడీ సాయిరాం మందిరండి, రామదేవుపేట, అంగడిదేవి, మహారాణిపేట, విశాఖపట్నం. నేటికి 25 సంవత్సరాలు అయిందండి. మొన్న 25 సంవత్సరాలు వార్షికోత్సవం చేసాం. సిల్వర్ జూబ్లీ చాలా బాగా జరిగిందండి. కార్యక్రమం భారీ ఎత్తున మేళతాళాలతో ఊరేగింపు చేసి బాబా గారిని ఊరేగింపు చేసామండి. చాలా మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా సీతారాం కళ్యాణం అంటే ఇప్పుడు దగ్గర ఇది 18వ సంవత్సరం అండి. భక్తులు మహానుభావులు వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాలను పూజలు చేసుకొని వాళ్ళు ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని మరీ కోరుకుంటాను. 10 కాలాల పాటు వాళ్ళు చాలా కుటుంబాలతో సంతోషంగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. మేము చాలా సంవత్సరాల నుంచి మా బాబా కోవిలకి వస్తున్నామండి. అన్ని చాలా దగ్గర చేసుకున్నాము. ఈసారి బాబా గారి సన్నిధానంలో రాముల వారి కళ్యాణం చేసుకోవాలని అనుకున్నాము. ఆ స్వామి సంకల్పం చేసుకుంటే స్వామి మా కోరిక నెరవేర్చారు. చాలా బాగా జరిగిందండి. స్వామికి ఎన్నో శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. జరుగుతాయంటే మనం ఏమనుకుంటే ఆ కోరికలన్నీ నెరవేరుతాయండి. ఎవరికైనా పెళ్లిళ్ళు కావాలని దండం పెట్టుకుని కళ్యాణం చేసుకుంటే పెళ్లిళ్ళు కూడా అవుతాయి. అలాగే చిన్నారావు గారు మాత్రం నెంబర్ 1 అండి.